హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో జున్ను గడ్డితో ఇన్స్టెంట్గా జున్ను తయారీ విధానం చూద్దామండి. దీనికోసం జున్ను గడ్డి ప్యాకెట్ ఒకటి తీసుకున్నాము. ఇది ఒకటి తీసుకున్నామండి ప్యాకెట్. ఇందులోకి 2 యాలక్కాయలు దంచి పెట్టుకోవాలి. కొంచెం మిరియాలు కూడా తీసుకొని అవి కూడా దంచుకోవాలండి. మీకు స్వీట్కి తగ్గట్టు బెల్లం తీసుకొని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని ఈ వాటర్ మరగనివ్వాలండి. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. జున్ను పౌడర్తో కూడా మన ఛానల్లో జున్ను తయారీ విధానం చూపించామండి. ఆ రెసిపీ కూడా చాలా బాగుంటుంది. చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు ఈ ప్యాకెట్ని కట్ చేసుకొని ఆ జున్ను గడ్డిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాము. పౌడర్తో తయారు చేసిన రెసిపీ కూడా సూపర్గా వచ్చిందండి. ఇది కూడా సూపర్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని ఒకసారి వాష్ చేసుకొని పొయ్యి మీద ఉన్న వాటర్లో వేసుకోవాలండి. ఇవి ఇప్పుడు మరుగుతున్నాయి కదా, ఇవి దాంట్లో వేసేసుకోవాలండి. ఈ వాటర్లో వేసుకొని అది మొత్తం కరిగిపోతుందండి. వాటర్లో అది కరిగేదాకా మనం కలుపుకోవాలి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోనండి, కొంచెం కొంచెం కరుగుతూ ఉంటుంది కదా, ఇలా కరుగుతుంది. ఇప్పటి వరకు వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఫోన్ పాడైందండి, అందుకే వీడియోస్ పెట్టలేకపోయాము. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. మమ్మల్ని ఇలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నామండి. ఇప్పుడు ఇది కరిగిపోయింది కదండి, ఇందులోనే బెల్లం వేసుకొని ఈ బెల్లం కూడా కరిగే వరకు తిప్పుకోవాలి. పౌడర్ దొరకట్లేదు అంటున్నారండి. పౌడర్ దొరకకపోతే ఇది ట్రై చేయండి. ఇది కూడా ఈ రెసిపీ కూడా చాలా బాగుంటుంది. అయినా ఇప్పుడు అవైలబుల్గానే అన్ని చోట్ల దొరుకుతున్నాయండి, ఒకసారి కనుక్కోండి. మన కిరాణా కొట్లో దొరుకుతున్నాయి, మెడికల్ షాప్లో కూడా దొరుకుతాయండి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల పంచదార వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. 1/2 లీటర్ పాలు ముందుగానే కాచుకున్నామండి. ఇప్పుడు ఆ పాలు దానిలో పోసుకోవాలి. ఇప్పుడు ఇవి మొత్తం కలుపుకొని కొంచెం మరిగించుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి మొత్తం కలుపుకుంటా మరగనివ్వాలండి. ఈ వీడియో చూసి రెసిపీ చేయటం రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే యాలక్కాయలు మిరియాలు దంచి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. ఇవి 2 పొంగులు అలా రానివ్వాలండి. ఇప్పుడు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాలు ఒక ప్లేట్లో వేసుకోవాలండి. మొత్తం ఈ ప్లేట్లో వేసేసుకొని ఇది మొత్తం చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఇది చల్లారిన తర్వాత ఎలా పీసెస్గా వస్తాయో మీకు చూపిస్తాము. ఫైనల్లీ మనం మిరియాల పొడి కొద్దిగా చల్లుకోవాలి. ఇది రెడీ అయిపోయిందండి, పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు పీస్ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి. ముందు ముందు మన వీడియోస్ వస్తూ ఉంటాయి, ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ మటుకు చేసుకోండి ప్లీజ్.